నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ షేప్ కి మారుతున్నాయి. త్రిష అమిత్ షాతో కలిసి భేటీ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మొన్న సిబిఐ కోర్టుకి సిబిఐ విచారణకి అటెండ్ అయిన టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ మొన్న కునూరులో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన 40 మందికి పైగా విషయం పైన ఇన్వెస్టిగేషన్ చాలా సాఫీగా ఏ ఇబ్బంది లేకుండా జరగటానికి త్రిష అమిత్ షాని కలిశారట. ఈవిడ ఈరోజు పవర్ ప్లే చేయబోతున్నారంట. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో అలయన్స్ పొత్తులు ఈవిడే దగ్గరుండి చూసుకుంటున్నారంట. ఆవిడకున్న చరిష్మనంతా వాడుతూ ఈ రోజు విజయ్ విక్టరీ కోసం కింగ్ మేకర్ గా విజయ్ని ఈ రోజు తీసుకొచ్చి ఏ పార్టీ అలయన్స్ లో పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారు అన్న ఊపు నడుస్తున్న తరుణంలో త్రిష వచ్చేసి ఏడీఎంకే అండ్ బీజేపీ అలయన్స్ లోకి టీవీకేని తీసుకొచ్చి మర్జ్ చేసి గెలవటానికి మద్దతు ఇవ్వటానికి ఈవిడ ఆల్రెడీ రాయబారాలు జరుపుతున్నారని రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. త్రిష విషయానికి వస్తే మొన్న విజయ్తో పాటు పెళ్లిలో అటెండ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి చాలా మంది స్పెక్యులేషన్స్ పెరిగిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళ వైఫ్ సంగీత ఆవిడ మెన్షన్ చేసినట్టు ఒక పాపులర్ హీరోయిన్తో హీరో విజయ్ తను ఉండటంతో ఆవిడకి ఈ మ్యారేజ్ ఇంకా రికన్సైల్ అవ్వడానికి స్కోప్ లేదు, ఖచ్చితంగా డివోర్స్ కావాలి అని డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. అండ్ వాళ్ళ అబ్బాయి అయితే విజయ్ పేరు తీసి సంగీత పేరును కూడా పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మాయి అయితే పీజీలో ఉంటుంది, ఎక్కడా కూడా విజయ్తో సంబంధాలు లేనే లేవు. ఈ రోజు తమిళనాడు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో త్రిష ఎంట్రీ ఒక రకంగా బూమరాంగ్ అవుతుందని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. కానీ త్రిష మాత్రం దీన్ని పాజిటివ్ గా మార్చుకోవడానికి తనకున్న కాంటాక్ట్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రోజు విజయ్ కోసం వర్క్ చేయడానికి ముందడుగేశారంటున్నారు. మొన్నటికి మొన్న సిబిఐకి వెళ్ళిన తర్వాత అతని కష్టాలు ఇంకా పెరుగుతాయి, అరెస్ట్ అవుతాడు విజయ్ అనుకుంటున్న టైంలో త్రిష తీసుకొచ్చి ఈ రోజు ఏడీఎంకే అండ్ బీజేపీ మర్జర్ లో కింగ్ మేకర్ కింద అతనికి వచ్చే ఓట్ షేర్ అంతా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గా వీళ్ళకి కన్వీనియంట్ గా కన్వర్ట్ చేయడానికి త్రిష కీ రోల్ ప్లే చేస్తున్న స్పెక్యులేషన్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ త్రిష ఇంతగా ముందుకెళ్ళి విజయ్ కోసం చేస్తే విజయ్ పరిస్థితి ఏంటి? విల్ హి బి ద సీఎం లేకపోతే డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకుంటాడా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ బయట వినిపిస్తున్న గట్టి రూమర్స్ ప్రకారం ఏంటంటే విజయ్కి సీఎం పదవి కానే కాదు, డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. అండ్ అమిత్ షాతో ఆల్రెడీ త్రిష మాట్లాడింది కాబట్టి సిబిఐ కేసెస్ ఏమి రష్ అప్ అవ్వవు. ఇంకా విజయ్ పైన 40 మంది మృతికి చెందిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్లో డౌన్ అవుతుంది. అండ్ ఎలక్షన్స్ తర్వాత విజయ్ సపోర్ట్ కింగ్ మేకర్ కింద తీసుకెళ్లి ఏడీఎంకే అట్ ద సేమ్ టైం బీజేపీకి ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయడానికి ఇతను ఎంతో తోడ్పడతాడని. కానీ విజయ్ మాటల్లో వింటే మాత్రం తను సింగిల్ గా వెళ్తున్నాను, ఎవరితోనూ పొత్తులు లేవని యాజ్ యూజువల్ స్టాండర్డ్ డ్రామా నడుస్తూనే ఉంది. కానీ త్రిష ఎంట్రీ బహిర్గతం అయిపోయిన తర్వాత ఆవిడ అమిత్ షాని కలిశారు అని చెప్పిన స్పెక్యులేషన్స్ బయటకు వచ్చిన తర్వాత లేదు ఈ పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కింగ్ మేకర్ గా విజయ్ మిగులుతాడు, అప్పుడు స్టాలిన్ కి డెంట్ కొట్టడానికి ఈ రోజు ఏడీఎంకే పార్టీ అండ్ బీజేపీ విజయ్ ని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత త్రిషానే మెయిన్ రోల్ తీసుకుని విజయ్ కి సీఎం పదవి పవర్ షేరింగ్ లో ఇప్పిస్తారా అనే స్పెక్యులేషన్స్ కూడా బయట నడుస్తున్నాయి. సో ఇదండి ఈరోజు తమిళనాడులో హాట్ గా నడుస్తున్న త్రిష విజయ్ డ్రామా. సిబిఐ అన్న పేరు రాగానే త్రిష దానికంటే ముందు అమిత్ షా గారిని కలిసి తన ఒప్పందాలు టీవీకే పార్టీ గురించి వాగ్వాదాలు అన్ని మాట్లాడుకున్నారని బయటకు వస్తున్న స్పెక్యులేషన్. ఇంకా ఒక స్పెక్యులేషన్ బయటకు వస్తుంది ఏంటంటే త్రిషానే సీఎం క్యాండిడేట్ గా కింద కూడా వెళ్ళొచ్చు ఈ పార్టీ నుంచి కింగ్ మేకర్ అయితే అని కూడా బయట స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీ దృష్టిలో విజయ్ కి కింగ్ మేకర్ అవుతాడా లేకపోతే కింగ్ అవుతాడా? తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ షేప్ కి మారుతున్నాయి. త్రిష అమిత్ షాతో కలిసి భేటీ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మొన్న సిబిఐ కోర్టుకి సిబిఐ విచారణకి అటెండ్ అయిన టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ మొన్న కునూరులో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన 40 మందికి పైగా విషయం పైన ఇన్వెస్టిగేషన్ చాలా సాఫీగా ఏ ఇబ్బంది లేకుండా జరగటానికి త్రిష అమిత్ షాని కలిశారట. ఈవిడ ఈరోజు పవర్ ప్లే చేయబోతున్నారంట. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీతో అలయన్స్ పొత్తులు ఈవిడే దగ్గరుండి చూసుకుంటున్నారంట. ఆవిడకున్న చరిష్మనంతా వాడుతూ ఈ రోజు విజయ్ విక్టరీ కోసం కింగ్ మేకర్ గా విజయ్ని ఈ రోజు తీసుకొచ్చి ఏ పార్టీ అలయన్స్ లో పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారు అన్న ఊపు నడుస్తున్న తరుణంలో త్రిష వచ్చేసి ఏడీఎంకే అండ్ బీజేపీ అలయన్స్ లోకి టీవీకేని తీసుకొచ్చి మర్జ్ చేసి గెలవటానికి మద్దతు ఇవ్వటానికి ఈవిడ ఆల్రెడీ రాయబారాలు జరుపుతున్నారని రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి.
త్రిష విషయానికి వస్తే మొన్న విజయ్తో పాటు పెళ్లిలో అటెండ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి చాలా మంది స్పెక్యులేషన్స్ పెరిగిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళ వైఫ్ సంగీత ఆవిడ మెన్షన్ చేసినట్టు ఒక పాపులర్ హీరోయిన్ తో హీరో విజయ్ తను ఉండటంతో ఆవిడకి ఈ మ్యారేజ్ ఇంకా రికన్సైల్ అవ్వడానికి స్కోప్ లేదు, ఖచ్చితంగా డివోర్స్ కావాలి అని డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. అండ్ వాళ్ళ అబ్బాయి అయితే విజయ్ పేరు తీసి సంగీత పేరును కూడా పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మాయి అయితే పీజీలో ఉంటుంది, ఎక్కడా కూడా విజయ్తో సంబంధాలు లేనే లేవు. ఈ రోజు తమిళనాడు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో త్రిష ఎంట్రీ ఒక రకంగా బూమరాంగ్ అవుతుందని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. కానీ త్రిష మాత్రం దీన్ని పాజిటివ్ గా మార్చుకోవడానికి తనకున్న కాంటాక్ట్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రోజు విజయ్ కోసం వర్క్ చేయడానికి ముందడుగేశారంటున్నారు. మొన్నటికి మొన్న సిబిఐకి వెళ్ళిన తర్వాత అతని కష్టాలు ఇంకా పెరుగుతాయి, అరెస్ట్ అవుతాడు విజయ్ అనుకుంటున్న టైంలో త్రిష తీసుకొచ్చి ఈ రోజు ఏడీఎంకే అండ్ బీజేపీ మర్జర్ లో కింగ్ మేకర్ కింద అతనికి వచ్చే ఓట్ షేర్ అంతా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గా వీళ్ళకి కన్వీనియంట్ గా కన్వర్ట్ చేయడానికి త్రిష కీ రోల్ ప్లే చేస్తున్న స్పెక్యులేషన్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ త్రిష ఇంతగా ముందుకెళ్ళి విజయ్ కోసం చేస్తే విజయ్ పరిస్థితి ఏంటి? విల్ హి బి ద సీఎం లేకపోతే డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకుంటాడా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ బయట వినిపిస్తున్న గట్టి రూమర్స్ ప్రకారం ఏంటంటే విజయ్కి సీఎం పదవి కానే కాదు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. అండ్ అమిత్ షాతో ఆల్రెడీ త్రిష మాట్లాడింది కాబట్టి సిబిఐ కేసెస్ ఏమి రష్ అప్ అవ్వవు. ఇంకా విజయ్ పైన 40 మంది మృతికి చెందిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్లో డౌన్ అవుతుంది. అండ్ ఎలక్షన్స్ తర్వాత విజయ్ సపోర్ట్ కింగ్ మేకర్ కింద తీసుకెళ్లి ఏడీఎంకే అట్ ద సేమ్ టైం బీజేపీకి ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయడానికి ఇతను ఎంతో తోడ్పడతాడని. కానీ విజయ్ మాటల్లో వింటే మాత్రం తను సింగిల్ గా వెళ్తున్నాను, ఎవరితోనూ పొత్తులు లేవని యాజ్ యూజువల్ స్టాండర్డ్ డ్రామా నడుస్తూనే ఉంది. కానీ త్రిష ఎంట్రీ బహిర్గతం అయిపోయిన తర్వాత ఆవిడ అమిత్ షాని కలిశారు అని చెప్పిన స్పెక్యులేషన్స్ బయటకు వచ్చిన తర్వాత లేదు ఈ పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కింగ్ మేకర్ గా విజయ్ మిగులుతాడు, అప్పుడు స్టాలిన్ కి డెంట్ కొట్టడానికి ఈ రోజు ఏడీఎంకే పార్టీ అండ్ బీజేపీ విజయ్ ని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత త్రిషానే మెయిన్ రోల్ తీసుకుని విజయ్ కి సీఎం పదవి పవర్ షేరింగ్ లో ఇప్పిస్తారా అనే స్పెక్యులేషన్స్ కూడా బయట నడుస్తున్నాయి. సో ఇదండి ఈరోజు తమిళనాడులో హాట్ గా నడుస్తున్న త్రిష విజయ్ డ్రామా. సిబిఐ అన్న పేరు రాగానే త్రిష దానికంటే ముందు అమిత్ షా గారిని కలిసి తన ఒప్పందాలు టీవీకే పార్టీ గురించి వాగ్వాదాలు అన్ని మాట్లాడుకున్నారని బయటకు వస్తున్న స్పెక్యులేషన్. ఇంకా ఒక స్పెక్యులేషన్ బయటకు వస్తుంది ఏంటంటే త్రిషానే సీఎం క్యాండిడేట్ గా కింద కూడా వెళ్ళొచ్చు ఈ పార్టీ నుంచి కింగ్ మేకర్ అయితే అని కూడా బయట స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీ దృష్టిలో విజయ్ కి కింగ్ మేకర్ అవుతాడా లేకపోతే కింగ్ అవుతాడా? ఒకవేళ బీజేపీతో టైఅప్ అయ్యి ఎన్డీఏలో టైఅప్ అయ్యి మెంబర్ కింద ఉంటే ఎన్నికల తర్వాత విజయ్ క్రెడిబిలిటీకి డెంట్ పడుతుందా? అట్ ద సేమ్ టైం సీఎం అవుతాడా డిప్యూటీ సీఎం అవుతాడా? దీనిపైన ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో రాయండి.